వైజాగ్ సమతా కాలేజీలో సాయితేజ విద్యార్థి ఫ్యాకల్టీ పెట్టిన వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. అయితే మీడియా వాళ్ళు అందరూ వచ్చి కాలేజీ చుట్టూ, కుటుంబ సభ్యుల చుట్టూ, ఫ్రెండ్స్ చుట్టూ వెళ్ళి మైకులు పెట్టి ఎలా జరిగింది, మీకు ఏమైనా చెప్పాడా, ఎప్పుడు మీతో మాట్లాడాడు, ఏం జరిగింది, ఈ రకంగా ప్రశ్నలన్నీ వేస్తున్నారు. మీరు ప్రశ్నించే విధానం బాగానే ఉంది, మరి ఇవే మైకులు పట్టుకుని ఆ లేడీ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ భర్తలను బయటకు పిలిచి, ఏంటండి మీ ఆవిడ ఇలా చేసింది, ఈ మెసేజ్లకు అర్థం ఏంటి, మరి ఈ పిల్లాడికి ఈ మెసేజ్లు ఎందుకు పెట్టింది, మరి మీ భార్య ఇలా చేస్తున్నట్టు మీకు తెలుసా, అసలు అమ్మ ఏంటమ్మా మీ భర్త అంత చక్కగా ఉంటే నువ్వు ఈ పిల్లాడిని ఎందుకు టార్గెట్ చేశావు, నీకు అంత కామకోరికలు ఉంటే బయట ఎవరినన్నా చూసుకోవచ్చు కదా, అసలు కొడుకు లాంటి వయసు పిల్లాడితోటి నువ్వు ఇవేం పనులమ్మా అని చెప్పేసి ఈ మీడియా మిత్రులందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని మైకులు పెట్టి ప్రశ్నించాలి కదా. కానీ ఎవరు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదో అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా నష్టపోయిన వాళ్ళని, బాధపడే వాళ్ళని ఇంకా ఇంకా ప్రశ్నిస్తారు, కానీ వీళ్ళకి నష్టం కలిగించిన ఆడాళ్ళని, కామ పిచాచుల్ని ఎందుకు ప్రశ్నించట్లేదో అర్థం కావట్లేదు. అదే ఒక ఆడపిల్లకి ఏదన్నా జరిగిందని అంటే మా అబ్బాయిలు తీసుకొచ్చి అరెస్ట్ చేసి పడేస్తారు. మరి ఇప్పుడు అబ్బాయికి ఇంత అన్యాయం జరిగిందని అంటే మరి ఈ ఆడాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అసలు ఎందుకు మీడియా ముందుకు తీసుకురావట్లేదు? వాళ్ళ ఫోటోలు చూపించేటప్పుడు మొహాల మీద బర్రలు వేయడం కాదు, వెళ్ళి ముందు వాళ్ళని ప్రశ్నించండి. ఎప్పుడు నష్టపోయిన వాళ్ళు వెనకాల తిరగడం కాదు, నష్టం కలిగించిన వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి ప్రశ్నించాలి. అది మీ మీడియా వాళ్ళ గొప్పతనం.